బాబా బాబా విన్నావు కదా, ఏమంటావు? ఏ విషయం? అదే సంవత్సరం తిరిగేలోపు బిడ్డనివ్వాలని మా అత్త వార్నింగ్ ఇచ్చుండది. మరి ఇచ్చేద్దునా? ఏంటి ఇచ్చేది? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నేనేమైనా అడిగినానా? మా అత్తే కదా అడిగినది. మా వదినమ్మ చూడు సరే అని చెప్పేసినది. అరే కట్టుకున్నోండి నేను అడుగుతా ఉంటే కూడా నువ్వెందుకు అట్ట కోపడతా ఉండవు? 3 నెలలకు 3వ నెల వస్తుంది, 9 నెలలకి బిడ్డ వస్తాడు. అప్పుడు మా పులి మా అత్త ఎంత ఆనందపడతారు చెప్పు. గుద్దితే ముక్కులో నుంచి నెత్తురు కూడా వస్తుంది. ఏం పాపా ఎప్పుడు చూడు నెత్తురు చూడాలా, ప్రాణం తీయాలా? ఇయ్యనా? ప్రేమగా ఉండాలా, ఓ బిడ్డని కనాలా, అదుండదా నీకు? నువ్వు ఎక్కువ చేస్తే మాత్రం బాగుండదు చెప్తున్నా. ఎక్కువే ఉండదు, ఉన్నమాట కదా చెప్తాండాను. మరి ఈ మాట ఏదో మా అత్తకి చెప్పలేకపోయి ఉండవా? పిన్ని ఏదో మాట వరుసకి అంది, అది పట్టుకుని నువ్వు మురిసిపోకు. సరే ఇప్పుడు నీకు నాతో ఏంది బాబా ప్రాబ్లం? నా కోసం ఎన్నో చేస్తావు, మా పులి దగ్గర కూడా నన్ను మంచోడిని చేయాలని చూస్తావు, మా ఇద్దరిని ఎట్టాకైనా కలపాలని చూస్తావు, ఇల్లంతా సంతోషంగా ఉంచాలని చూస్తావు. నా దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఏం మొండిగా మాట్లాడతావు. సరదాగా ప్రేమించుకుందాంరా. ఎక్స్ట్రా చేయకని చెప్తున్నాను. కలిసి ఉందాంరా. కోటరు ఎక్కువ చేస్తున్నావు. సరే బాబా ఆలోచించుకో. పెద్దోళ్ళ ఆశపడి అడిగినప్పుడు కాదనకూడదు. నేనేదో బలవంతం చేస్తా ఉన్నానని అనుకోబాక. మనిద్దరం ప్రేమగా ఉంటేనే కదా వాళ్ళ కోరిక తీరుతుంది. ఆలోచించుకొని చూడు. రేపు నేను వచ్చేటప్పుడు మల్లెపూలు హల్వా తీసుకొస్తా, సరేనా? రే ఎక్స్ట్రా చేయకు. నేను తీసుకొస్తాను, నువ్వు రెడీగా ఉండు. నీకు కోపం వాడి మీదేనా లేదా మా అందరి మీదనా? ఈ ఇంటి బిడ్డ మీద ఇంత కక్ష పెట్టుకునుండవు. నువ్వు ఈ ఇంటికి వారసునిస్తావంటే ఎట్టమ్మా నమ్మేది? పిన్ని మీరు మా అక్కని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇంకా ఎట్టా అర్థం చేసుకోవాలా? కళ్ళ ముందు అగుపిస్తా ఉండాది కదా. ఏదో ప్రేమగా ఇచ్చిన బొమ్మని అట్ట పగలగొట్టేసి ఉండాది. మనసులో ఎంత పగబెట్టుకుని ఉండాది మీ అక్క. ఇప్పుడు బొమ్మ పగలగొట్టినట్టు రేపు వాడి తల పగలగొట్టదని నమ్మకం ఏ ఉండాది? ఇట్టాంటి దాన్న నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటా ఉండాం మేము. ఏంటొదినా ఇంకా వీళ్ళతో మాట్లాడేది? వీళ్ళు మన ఇంటికి పనికి రారు అని ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం, విన్నారా? ఎప్పుడు చెప్పినా కానీ మమ్మల్ని కొట్టడం తిట్టడం తప్ప మా మాటకి విలువివ్వలేదు. ఇప్పటికైనా వీళ్ళ మనసులో ఏముందో అర్థం చేసుకుని ఈ అక్క చెల్లెళ్ళిద్దరిని ఇంట్లోంచి తన్ని తరివేసేయండి. నీ మనసులో ఇట్టాంటి ఆలోచన ఉండదని తెలిసిన తర్వాత నిన్నీ ఇంట్లో ఉంచడం మంచిది కాదు. పిన్ని కోడలిగా మా యన్న, బిడ్డగా నేను, భార్యగా వాడు, తల్లిగా వీడు. ఇంతమంది నిన్ను నెత్తిన పెట్టుకుని చూస్తాంటే నువ్వు ఇట్టంతా చేస్తుండావు. నిన్నింకా బాగా చూసుకోవాలా, నిన్ని ఇంట్లో పెట్టుకోవాలని ఎట్టా అనుకుంటావో?
నిన్ను ఇంట్లో పెట్టుకుంటే మనసులో ఇంత కక్ష పెట్టుకున్న దానివి రేపు మా చిరంజీవి గాడినో మా అర్జున్ గాడినో ఏదో ఒకటి చేసినా చేస్తావు. నువ్వు ఈ ఇంట్లో ఉండేదానికి వీల్లేదు. పిన్ని అన్నా అన్నా పిన్ని అన్నా 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 ఒక్క నిమిషం పిన్ని. అన్నా మరి బయట నేను చూసినది అబద్ధమా? మీరు చూసింది నిజమే పిన్ని, కానీ అది మా అక్కే పగలగొట్టిందని మీరెలా అనుకుంటున్నారు? ఇంకెవరు పగలు కొడతారు? పగలగొట్టినది మీ అక్కే అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తా ఉండారు కదా. మా అక్క పగలగొట్టడం మీరు చూసారా? పగిలిపోయిందిగా. పగిలింది నా బొమ్మ. మా అక్క బొమ్మ అలాగే ఉంది, చూపిస్తానుండండి.